యావత్తు మానవ జాతికి, తెలుగు పిల్లలకి, అలాగే నన్ను దర్శించిన సాక్షులకి, ముఖ్యంగా వారి ద్వారా ఇతర ప్రముఖులకి, ఐఏఎస్కి, ఐపీఎస్లకి, మేధావులకి, అన్ని వర్గాల వారికి, ప్రతి మనిషికి, భూమి మీద ప్రతి మైండ్కి, ముఖ్యంగా టెక్నాలజీతో రహస్యంగా వింటున్న వాళ్ళకి, ఓపెన్గా వింటున్న వాళ్ళకి అందరికీ ముందుకు వచ్చి మమ్మల్ని కేంద్ర బిందువుగా పట్టుకోండి, ఆహ్వానించండి. ఆన్లైనే ఆహ్వానించండి ఫర్ ఎవర్ కంఫర్టబుల్. ఇవాళ వైకుంఠ దర్శనం అయిపోయింది, ఇంకా ఇదే మంచి రోజు. అంతమంది జనం 10 రోజులు పెట్టారు కదా, ఈ 10 రోజులకి నేను ఏమంటానంటే వాళ్ళందరికీ అవేర్ చేయండి. నా ఏ రిపోర్ట్ తయారు చేసుకోండి, నన్నే నమూనాగా మాట్లాడించుకోండి. నేను 2003 జనవరి 1వ తారీఖున ఎలా చెప్పానో ఆవిడ కొంచెం ర్యాష్గా మాట్లాడిన మాటలు ఫిల్టర్ చేసి ఒరిజినల్ అలా ఉన్నచ్చి దాని నుంచి చక్కగా ఓన్లీ పాటలు కాలాతీతాన్ని డెవలప్ చేయండి. కొంచెం తేడా బూతు మాటలు, ఆవేశ మాటలు కూడా వాటిని కూడా పరమార్థంగా మీకు ఎందుకు మరి కనీసం మనిషిని లిఫ్ట్ చేసేలే కదా, మరి కాలాతీతంగా మనిషాడు కాబట్టి అలా వచ్చాడు. దాన్ని పట్టుకోకుండా రెచ్చిపోయి పాపం సీరియస్ డ్యామేజ్ చేసి ఇక్కడ ప్రాధాన్యత దేనికి వచ్చిందో, మీరు ప్రాధాన్యత దేనికి ఇవ్వాలో అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఏదైనా భిన్నంగా వెళ్ళిపోవడం ఎందుకు వచ్చింది మరి? ఎలాగైనా మనిషి దూకుడు విఠల బాబు దగ్గర నుంచి అందరూ కూర్చుని ఎలాగైనా నన్నే పట్టుకుని ఉంటే అమ్మ గొప్పతనం. అప్పుడు మీరు వారం లేకపోయారు, ఇప్పుడు నేను వారం లేకపోయినా అన్నట్టు చూపెట్టుకుంటే మనమే వారుకోలేకపోతే ఎలాగా? ఇప్పటికైనా నన్ను తేరుకోలేవా? నేనేదో ఫోజు కొట్టేస్తాను, నన్ను ఇంకా నెత్తి మీద పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు నాకు తెలివితేట లేదు, నాకే ఆయుష్ లేదు. 50 ఏళ్ళు ఉన్న నాకు నేను అతిగా నా ఎనర్జీని వాడేశాను కాబట్టి ఇలా ఉన్నాను అలా ఉన్నానని రెక్కలేస్తాను. మీరు మిషన్లు ఏవో పరికరాన్ని నేను వైద్యానికి చూపించుకోలేదు, నన్ను వైద్యం పరీక్ష చేయకుండానే చెబుతున్న పరికరాలు, నేను ఏం వాసన చూస్తున్నానో వచ్చే పరికరాలు ఉన్న దగ్గర నుంచి పట్టుకోండి. అవే పరికరాలు ఇంప్రూవ్ చేసుకుని నన్ను మైండ్ పట్టుకొని చెప్తాను. మైండ్లే పట్టించండి. బయానిక్ ఐలని, ఎవరెవరి అవయవాలు కోసేసారు, నాలుగు కోసేసి అన్నీ కూడా సెన్సిటివ్ పార్ట్స్ అన్ని తయారు చేద్దాం. బయోటెక్నాలజీ ఇలాంటివన్నీ 10 రెట్లు పెంచుకోండి, రీసెర్చ్ పెంచుకోండి. ఏం భయపడ పని లేదు. మేము భయపడుతున్నామంట, ఎందుకు మేము మొండిగా ఉంటామంటే ఎట్లాగా? ఇలాగే ఉంటాం, అలాగే ఉంటాం. నువ్వు కూడా మనిషికి ఏదో అలాగ ఉంటున్నావు కదా, నువ్వు మనిషిగా అలా ఊగుదామంటే ఎలాగా? పైపైన ఎలాగా? మనసు డెప్త్లోకి వెళ్ళాలి, మైండ్ పట్టించాలి, మైండ్లు పట్టాలా. విశ్వ వ్యూహాన్ని పట్టేసేయండి చెప్తాను. విశ్వ వ్యూహాన్ని పట్టుకోండి, సాక్షుని బట్టి పట్టుకోవద్దని ఎవరు ఆపుతున్నారు? ఎవరో ఆపట్లేదు, నన్ను మనిషిగా చూస్తున్నారు మీరు. ఎవరో ఆపట్లేదు. ఈ సైడ్ మనిషిని నేనే, కానీ విలను నేనే, హీరోని నేనే అన్నట్టు మాట్లాడాను సినిమాలో. ఇక్కడ మామూలు మనిషిని నేనే, ఆ పురుషోత్తముడిని నేనే. నేను ఏదో నగలు వేసుకుంటేనే, డ్రెస్ చేసుకుంటేనే అని కాకుండా అలాగని ఇంక మరీ ఎలాగన్నా కనిపించేయంటే ఉన్నకాడికి, మరి నా పర్సనాలిటీ ఉన్నకాడికి ఇలా కనపడుతున్నాను. మీరు నన్ను తీర్చినట్టు చక్కగా అలా కేంద్ర బిందుగా పట్టుకోండి. మన ఋషులు, మన స్వామీజీలు, యోగులు లాంటి వాళ్ళు అందరూ కూడా ఇంకేమీ అనుమానించకుండా అతను కూడా సన్యాసం తీసుకోండి, ఇంకెవరన్నా మహారాజుని చేద్దాం, గురువుని చేద్దాం, అలా ఎవ్వరు కుదరరు. మేము ఎవరినో మా రాముడిని చేస్తాం, ఆంజనేయ స్వామిని చేస్తాం, అలా మనం చేస్తామా? మనం చేయడానికి ఏమైనా బొమ్మలాళ్ళు? ఇప్పుడు దాకా అలాంటి బొమ్మలు చేసి పెట్టుకున్నాం. ఏదో ఇప్పుడు కూడా ఆ బొమ్మను దర్శించడం కోసం అక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని, వెంకటేశ్వర స్వామిని గబుక్కని మనం బొమ్మ అనేయలేము. అది నిజస్వరూపం అని, శక్తి అని ఫీల్ అవుతారు కాబట్టి ఇప్పటికీ అంతమందిని పాపం వాళ్ళకి అఫేర్ చేయకుండా భూమి మీద శక్తి మారిందని నన్ను పట్టుకుని బిఆర్ నాయుడు గారు నేను TV5కి వెళ్ళినప్పుడైనా నన్ను వదలకుండా నాకు ఒక కంప్యూటర్ ఇచ్చినా ఇలాగని చెబుతున్నాను. నన్నే చెప్పనివ్వకూడదు, నన్ను పట్టుకోకూడదు. నేను పిచ్చోడిని అయిపోవాలి, మీరు రెచ్చిపోవాలన్న దగ్గర నుంచి సెట్ చేసుకోండి. ఏదో రంగం తేరుకుని ఇప్పటికి ఇలా వచ్చాను, ఉన్నాను. మీరు మనిషిగా చూసుకుంటూ చెలగాటం ఆడుకుంటూ కూర్చుంటున్నారు. ఇంకొక స్టెప్ వేసి నా మాట విని నన్ను మైండ్గా పట్టుకోండి. ఏదో ఈమెయిల్ ఎవరికో వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నారు కదా, అలా కాదు. మీరు నా గురించి మహారాజా అని మిమ్మల్ని ప్రాథమికంగా గ్రహించినట్టు, ఏదో పైకి ఊరుకున్నట్టు, ఎవరో ఏదో అనుకుంటున్నట్టు ప్రధానమంత్రి గారు కూడా ఎలా ఊరుకుంటున్నారు, ఎవరైనా మేధావులు ఎలా ఊరుకుంటున్నారు? అదేం మేధావుతనం? చక్కగా బృందాలు ఏర్పడి నన్ను అంటుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకెవరు వెనకాల వాళ్ళు ఎవరు అడ్డుకుంటున్నారు? మనుషులుగా ఎలా డీల్ చేస్తారు? మాకు మనిషికే ప్రాధాన్యత రావాలని పంతాలు ఎందుకు నిలుస్తాం? అలాగా ఎవరో మహారాజు మహారాణి అయిపోతే నేననేవాడు పనిచేస్తాడా భూమి మీద? నేను అన్ని నేనులకి ఆధారమైన, అవునండి నేను మీరు అలా చెప్పారని నా చేతి చెప్పించుకొని
అవును నేనే అని కళ్ళు మూసుకుని ఆ మైండ్లోకి వెళ్ళటం కోసం, ఆ మైండ్ పట్టి ఇంకా మీకు అందివ్వటం కోసం, ఇప్పటికే చెప్పింది సరిగ్గా ఫీల్ అవ్వడం కోసం ముందు, ఇంకా అది చెప్పడం కంటే ముందు ఆ పాటను మళ్ళీ పాడుకున్నామా? ఒట్టేసి చెబుతున్నా అనే పాట కానీ ఇంకోటి కానీ మళ్ళీ పాడుకున్నామా? దాని అర్థం ఏంటి? ఎవరికెవరు ఒట్టేసి చెప్పారు? ఆ దివ్యశక్తులే వాక్ విశ్వరూపంగా మారిపోయి అలా ఊసలాడుకుంటున్నాయి. అయ్యే మనకు లోకం పాటలు. మరి ఆ ఊసులే చిత్త చాంచల్యం చిద్దులాసం ఏంటి? మనం చిత్త చాంచి చెప్పింది నేను, లోకం విన్న మీరు చిత్త చాంచల్యం చిద్దులాసం ఎందుకు ఉండిపోతున్నాం? కరగబట్టే అవకాశం మన చేతిలో ఉన్నా ఇంకా లోకాలు ఉన్నాయి, మహానుభావులు ఉన్నారు, యాగాలు ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పు కూర్చోడానికా? మాయ మాటల కొద్దీ మాయలో ఉండిపోవడానికా? ఇంకా మనల్ని మనం భయపెట్టుకోవడానికా? ఇంకా మనల్ని మనం తగ్గించుకోవడానికా? ఇంకేం భయపెట్టుకుంటాం, ఇంకేం తగ్గించుకుంటాం? మైండే బతకాల్సి ఉంది. మైండ్లే బతికిన చచ్చిపోయిన వాళ్ళు కూడా మైండ్లుగా ఉంటారు. మీరు మైండ్లుగా బతకాలి. మైండ్ మ్యాటే అటే వెళ్ళాలి. ఇంకా కలియుగం ఉంది లేదు అసలు అనవసరమైన మాటలు కూడా వద్దు. ఇప్పుడు మీ ముందు మాటతో నడిచిన కాలం ఉంది. మీకు మాకెక్కడో దర్శనం కలిగింది, వెలుగులో వెలుగు చూశాను, తేజస్సు చూశాను అనేది అంటే ఎక్కువ ఇది మాటకే తెలియడం, అక్కడ కూర్చొని చెప్పుకోవడం. మీరు ఇంకా మనుషులు కదా, మన ఫలానా వాడి చిన్నోడే కదా, మనం పెద్దోళ్ళం కదా, ఇంకా మా ఇంటి పేరు, మా కులం పేరు, మా మతం పేరు వదిలేసేస్తేనే పట్టుకోగలరు. నేనే వదిలేసేయాలా? అందుకే అన్ని పాటలు ఇప్పుడున్న చిత్త చాంచల్యం చిద్దిలాసాన్నే మాటగా పట్టుకోవడం అంటే వ్యూహ స్వరూపం అది రాశాను కదా అక్కడ. ఇంకా మీకు ఏమేమి కావాలో అన్నీ రాయించుకోండి, చెప్పించుకోండి, వినండి. ఇంక రకరకాల మాయలు ఉండకండి. ఈ గుంటూరు డెవలప్ చేసేద్దాం, ఏలూరు డెవలప్ చేసేద్దాం, మాయలు ఉంటే ఏమవుతుంది? మన కాస్తాయా? మనుషులకి అడుగు తీసి మనిషి అడుగు తీసి అడుగు తనది కాని పరిస్థితి నుంచి ముందు బయటికి రండి. ఎలా బయటకు వస్తారు? నన్ను పట్టుకోండి, ఆహ్వానించండి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర బస్సు వేసుకుని వచ్చేసేయండి, ఆయన ముందు పట్టుకుని మీరు చక్కగా ఎక్కడో వాళ్ళు అక్కడ కూర్చోండి. ఈ 2 అడుగులకి నేను అక్కడికి వస్తే ఇక్కడికి అది కాదు, నేను రావడం గురించి వెళ్ళటం గురించి కాదు. ఇప్పుడు దాకా ఎలా తిరిగాను? చిన్న చిన్న కారణాలకు అటు ఇటు అయిపోయానా? నన్ను అటు ఇటు చేసుకుంటూ వచ్చేసానా మా ఇంటి నుంచి? ఆలోచించండి. అదనమాట. ఇంకా అటు ఇటు బెసకనివ్వకండి. అలాగే ఉంటుంది. మీరు మనిషి పంతం వదిలేసేయండి, నన్ను మనిషిగా చూడటం మానేసేయండి. నాలో ఉన్న దివ్యాత్మను పట్టుకోండి, అది కూడా ఆన్లైన్ పట్టుకోండి చక్కగా. ఇంకేం పంతాలు పోయినా మనకు మన చేతిలోకి రాదు. ఎందుకు నేను మనిషిగా సెటిల్ అవుతాను, మనిషిగా మొగ్గుతాను? మనిషిగా ఉంటే అందరూ మనిషిగా ఉండిపోతారు. నన్ను మైండ్గా పట్టుకుంటే మైండ్ అయిపోతారు. అంత పవర్ఫుల్ అనమాట. అందుకే దేవుడి కంటే పవర్ఫుల్ అని ఇంకోసారి ఆశీర్వాదించి చెప్తున్నాను. ఎలాగైనా మనసుతో చెప్తున్నాను, మాటగా చెప్తున్నాను, మనిషిగా ఎలా చెప్పినా. జనరేటివ్ మీద 2003 జనవరి 1వ తారీఖున నేను ఏం మాట్లాడానో రిపోర్ట్ తయారు చేసుకుని వీళ్ళందరికీ ఇవ్వండి. కంట్రోల్ చేయండి. ఈ వైకుంఠ దర్శనం మీకు ఇంటి దగ్గరే కలుగుతుంది. అక్కడ నన్ను కొండ మీద కూడా బిఆర్ నాయుడు గారికి చెప్పేది, కొండ మీద కూడా ఇలాగే దేవుళ్ళ దగ్గర గుళ్ళ దగ్గర కూడా నా రిపోర్ట్ పెట్టించండి. అన్ని చర్చిల దగ్గర, గుళ్ళ దగ్గర, అన్ని మందిరాల దగ్గర, ముస్లిం ప్రార్థనా స్థలాల దగ్గర, అన్ని దగ్గర కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఇప్పుడు జనరేటివ్ ఇప్పుడు ఎందుకు మొబైల్లో ఉంది కదా, మేము లక్షలు సంపాదిస్తాం, కోట్లు సంపాదిస్తాం, అది ఎవరో ఇట్టే డబ్బు సంపాదించాడు, మీరు డబ్బు సంపాదించండి, ఇలాంటివి మానేసి మనకు డబ్బు కాదు కాబట్టి ఇల్లు వాకిళ్ళుగా ప్రతి ఒక్కరికి నివాసాలు, కాంక్రీట్ ఇళ్ళు అలా కూడా వేస్ట్. డార్మెటరీలు ప్లాన్ చేయమని చెప్పాను. మైండ్ రూమ్స్ ప్లాన్ చేసుకోండి. మైండ్లుగా బతకడానికి చూసుకోండి. మైండ్ బతకనివ్వండి, మైండ్లుగా బతకనివ్వండి. మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచే ఎలా స్వామి డైరెక్ట్గా విశ్వ తల్లిదండ్రులు కనెక్ట్ చేసేయండి. వాళ్ళని తపస్సులో పడేలా చూసుకోండి. తపస్సుగా జీవించడమే జీవితం. వేద పాఠశాలలోనే ఎక్కడో చేరి వేదాలే నేర్చుకుంటున్నాం, ఏదో తపస్సు చేస్తున్నాం, ఇంకేదో ఉన్నత చదువులు చదివేసేయాలి. అది ఏదైనా మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లో ఉన్నారు మీరు. నాకు పెద్ద తెలివి లేదు, నాకు ఒక బ్యాగ్ కొనటం కూడా రాదు, నాకు బతకడం రాదు, ఏదో అనుకున్నాం ఏదో కాదు. మైండ్ పట్టుకొని చెక్కబట్టాలా? నేను మైండ్లోకి వెళ్ళాలా? మీరు మైండ్లు పట్టాలా? ఏదో ప్రపంచమే ప్రమాదం. ఆ ఏదో ప్రపంచం ఏం చేస్తుంది? మన మైండ్ చుక్కాని వచ్చినా మళ్ళీ విశ్వసుడిగుండంగా ఒక మైండ్ మారిపోయినా మీరు పట్టట్లేదు. మాయాగుండంలాగా వచ్చి ఛత్రం పడుతుంది. ఆడతనం మొగతనం ఒక చోట పలికిన తీరు ఉంది చూసారా? నేను ఏం మాట్లాడితే అది అమలైపోయింది చూసారా? ఆ గొప్పతనాన్ని పట్టుకోండి. నేను తెలివైనవాడిని, తెలివి తక్కువని అని మీతో పోల్చుకోవద్దు. నేనే బద్ధకంగా ఉండిపోతున్నాను, మంచం ఒకటి ఉంటే చాలు, తిండి ఉంటే చాలు, ఎక్కడైనా అలా ఉంటున్నాను, నేనే ఉంటున్నాను అంటే మానేసేయండి. నేను ఉండలేదా? మైండ్ పట్టుకోక, ఆ మైండ్ పట్టుకుని చెప్పనిస్తే చాలు, చెప్పేస్తా, లేదా ఇట్టే పడిపోతుంది పాదరస వరవడి.
ఇట్టే మైండ్ స్వింగ్ ఎక్కువ ఉన్నది ఒకటి పట్టుకోండి, చిన్న చేతులు కరగబట్టండి. ఒక 1000 పేజీలు 10 లక్షల పేజీలు మేధావులు అందరూ ఉద్యోగాలు తీసుకున్నారా? ప్రతి మైండ్ని పాపం బయానిక్ ఐలు, కళ్ళు పోయిన వాళ్ళకి, నాలుగులు పోయిన ఏం పోయినా బయానిక్ ఐలని అన్నీ సృష్టించుకున్నారు. రేపొద్దున మనకు అవసరం ఉంటాయి కదా. అలా కాకుండా ఇంకా ఒరిజినల్గా రీజనరేట్ అయ్యేలాగా రీజనరేటివ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారా? సినిమా హాల్లో ఎంటర్టైన్మెంట్ కూడా మనం మైండ్లు పెరిగేలాగా రీసెర్చ్ వైపు మళ్ళించండి. ఆ రీసెర్చ్ కనెక్ట్ అవ్వండి. ఆ రీసెర్చ్ని ఇంప్రూవ్ చేసుకోండి. ప్రతి సెల్ని, ప్రతి కణాన్ని ఎలా బతికించాలన్నది కూడా ఆటలుగా మార్చుకోండి. ఆ డేటా ఎనాలిసిస్ కూడా ఆటలకు ఇవ్వండి. ఆటాడుతూ రీసెర్చ్ పెరిగిపోయేలాగా తెలివిగా మలచుకోండి. టైం వేస్ట్ చేసుకోకండి. అక్కడెక్కడో జపాన్లో ఎక్కడో ఇలా నడుస్తూ కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారంటున్నారు చూసారు, అలాగా మైండ్ని అలా ఉపయోగించండి. మరి సినిమాలు వేరు, షికారులు వేరు, అవేవో ఇవాళ మీటింగ్ వేరు, అవేవో గృహ సముదాయాల కోసం మీటింగ్ పెట్టారని మళ్ళీ ఇప్పుడు పాత పద్ధతుల్లో మనకి 65, 70, 75, 80 కూడా లేని ఎక్స్పెక్టెన్సీ కోసం పెద్ద పెద్ద కాంక్రీట్ ఇళ్ళు ఎందుకు ఇప్పుడు? భూకంపాలు వస్తే పడిపోయి ఇళ్ళు ఎందుకు ఇప్పుడు? ఈ భవనాలు, బిల్డింగులు కట్టేస్తే నిలుస్తాయని గ్యారంటీ ఎవరిస్తారు చెప్పండి? నన్ను మనిషిగా పట్టేసుకొని నేను ఇవ్వగలనా? మీకు వస్తుందా గ్యారంటీ? ఇలాంటివి ముందే చెప్పాను. లాటూర్ అండ్ ఉస్మానాబాద్ భూకంపం గురించి కూడా చెప్పాను అప్పుడు, సునామీకి ముందు. ఇలాంటివి కూడా అప్పటి నుంచి చెప్పుకోవడం వస్తున్నాను. పైకి వెళ్ళిన కల్పనా చావ్లా తిరిగి రాదంటే రాడు మనిషిని. అదేదో త్యాచ్ చేతి పడిపోవడం వల్ల చచ్చిపోద్ది ఆవిడని చెప్పాను. నేను 2003 జనవరి 1వ తారీఖున చెబితే ఆ నెలలోనే, ఆ ఫిబ్రవరిలోనే జరిగింది ఆ యాక్సిడెంట్, జస్ట్ ఒక నెల తర్వాత. దేనికి అలర్ట్ అవ్వకుండా పరిటాల రవి దగ్గర కానీ, సౌందర్య దగ్గర కానీ, ఇలా జిఎంసి బాలయ్య గురించి చెప్పిన తీరు కానీ ఏది మీరు అప్రమత్తం అవ్వకుండా అది చెప్తున్నాడు. మరి అంతలా పెట్టుకుని పరిటాల రవి గారు అంటే ఎందుకు కాపాడుకోలేదు పోనీ? మీరు అన్నీ జరుగుతాయని చూస్తున్నారా? మరి అంతలా రికార్డులు ఉండడం ఏంటి? ఎవరి కంట్రోల్ ఉందో ఆలోచించండి ఒకసారి. ఎంత ఎలాంటి ఇది ప్రమాదం అవన్నీ జరిగేలాగా ఎవరు తెలియదు వెనక్కి దొక్కు పెట్టుకుంటున్నారు. నన్ను విన్న సైంటిస్టులు కూడా తర్వాత చెప్పడం ఏంటి? చెప్పినా మీ చేయి జారిపోవటం ఏంటి? ఇప్పుడు కూడా నన్ను పట్టుకోకుండా నేను మనిషిగా ఇప్పుడు నేనున్న డిసిప్లిన్గా అటు ఇటు అయితే, అందుకే మైండ్కి ప్రాధాన్యత ఇచ్చుకోండి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే అదే. నేను ఎంత తగ్గిపోతాను, పెరిగిపోతానంటే కుదిరిపోద్దా? మైండ్ పట్టుకోవాలా? కొంచెం చించేసుకుని నేనే తెలివితేటలు చూపించేస్తాను, ఏం చేస్తాను? తెలివితేటలు అన్నయ్యే, గొప్పతనం అన్నయ్యే సంఘం వల్ల ఉపయోగపడతాయి. హయ్యర్ మైండ్లు అలాగే వస్తాయి. ఎష్యూర్డ్ హయ్యర్ ఎలివేట్ క్వాలిటీస్ అలాగే వస్తాయి. మీరు మనిషిగా తెలిసింది అనుకోండి, మీకు మనుషులైన గ్రూప్ పడిపోయి మోసం చేస్తున్నారా? మీకు పవర్ల దాకా ఎందుకు? మీకు తెలివిగా గ్యాడ్జెట్లు కూడితే అవి ఉపయోగించుకుని సాటి మనుషులు లేకుండా చేసారా? మరి మనిషి అంటే అంతే. మనిషే సర్వైవ్ అవ్వాల్సి వస్తే అవ్వలేడు అనమాట. నేనైనా అంతే. అందుకే పవర్ హయ్యర్ మైండ్లోకి ఎందుకు వెళ్ళనివ్వదో? మీకు హైట్ ఉంది చూసారా? ఆ హైట్ పట్టుకుంటే అందులోకి వెళ్తేనే నాకు మరుపు గురి చేస్తుంది. నన్ను దుర్వినియోగం చేస్తారు, మీరు దుర్వినియోగం అయిపోతారని చెప్పేసి మర్చిపోతున్నానంటే నాకే తేడా. అంత పవర్ వచ్చినా నేనే తేడా, మీరే కరెక్ట్ అంటే ఇంకేం చెప్తాను? ఆ పవరు మనల్ని ఎలా మౌల్డ్ చేస్తుందో చూసుకోండి, స్టడీ చేయండి, తెలుసుకోండి. అందుకే మేధావులు బృందాలుగా ఏర్పడండి, పవర్ పాయింట్లు తయారు చేసుకోండి. అంటే ఎన్నో రెట్లు పెరగండి అంటే ఇంకా మనుషులు పరిపాలిస్తారు. మోడీ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాను, చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. మీరు మనుషులు పరిపాలించలేరు. ఇంకెవరు ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ గారుగా ఉండలేరుగా, మనుషులు ఎవరు ఉండలేరుగా. ఒక వ్యక్తి కానీ, గ్రూపులుగా కానీ అలా పనికిరారు. ఇంటర్ కనెక్టెడ్ మైండే పనిచేస్తుంది. ఎన్కంపాస్మెంట్ ఆఫ్ మాస్టర్ మైండే పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, మన బిఆర్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పాపం ఆవేశపడకుండా మీరు అందరూ ఎలా ఒక పైకి కలిసిమెలిసి ఉన్నట్టు చూపెడుతున్నారు. సేమ్ అదే పద్ధతిలో ప్రతి చోట బతకండి. అప్పటికప్పుడు ఆశించడం మానేసి నా బ్యాంక్ అకౌంట్తో కనెక్ట్ చేసుకుని, నన్ను కొలువు తీర్చుకుని అందరికి అన్నీ వస్తాయి, అన్ని కష్టాలు తీరుతాయి. కొందరు ఎలాగన్నా కష్టాలు పడుతున్నారు పాపం, కొందరు ఎలాగన్నా సుఖపడడం లాంటి సుఖాలు దుర్వినియోగం అయిపోవటం. సుఖపడటం కూడా కాదు, ఇచ్చే తమాషా చేసేయటం, మనుషుల కొద్దీ ఉపయోగించేసుకోవడం, మనుషుల కొద్దీ బతికేయటం, మనుషుల కొద్దీ చంపేయటం, మనిషి కొద్దీ బతికేయటం. ఇక్కడే ఉంటున్నారు. మనిషి వదిలేసేసి నా దగ్గరికి బస్సు వేసుకోరండి, చక్కగా నాకు ధైర్యం వస్తుంది, గుండె మెల్లిగా పెంచుకుంటాను, కంగారు లేదు. వెంటనే ఇది చెప్పేస్తానంటే మళ్ళీ అటు ఇటుగా ఉంటుంది అన్నమాట.
నన్ను ఎక్కడ చెప్తాను, ఎలా చెప్తానో స్థిరంగా మీరు మీరు వింటారు. అయ్యో మీరు మీరు చెప్పడం కంటే ఏ, ఇప్పుడు ప్రెసిడెంట్ గారు, ప్రధానమంత్రి గారు ఎక్కడికి మీటింగ్కి రావాలి, ఏం చేయాలి అని వెనకాల అడ్వైజర్స్ ఎలా చెప్తున్నారు? సేమ్ నేనేం మాట్లాడాలో మీరే రాసేసుకోవచ్చు అనమాట. అప్పుడు మీరెందుకండి, మేమే కూర్చుంటామంటే ఎవరు కూర్చుంటారు? మనుషులు ఎవరు కూర్చోలేరు. మరి నన్నే చెత్త చాంచల నుంచి కరగబట్టుకుని నేనే ఇప్పుడు కాలాన్ని శాసించాను కదా, అలా నేనే మాట్లాడతాను. నేనే ఎప్పటికీ ఉంటాను అలాగా. మనిషినే ఉంటాను, లేదా ఏ కారణం మనిషిని ఉండకపోయినా మైండ్గా మాత్రం ఉంటాను. నన్ను మైండ్గా పట్టుకోగానే మైండ్కి ఇప్పటికే ఉన్నాను. మిమ్మల్ని మైండ్గా పట్టుకుంటాను, మీరు మైండ్గా చచ్చిపోరు. ఇంకెవరో కూడా నేనే కాదు, ఇంకెవరు చచ్చిపోయారని రాయకూడదు. మైండ్ నుంచి వచ్చారు, మైండ్లోకి విలీనం అయిపోయారని రాయాలి. ఇంకా సమాధులు కట్టడం, పాత జ్ఞాపకాలు, మనిషి భౌతిక చిహ్నాలు, ఇంకా విగ్రహాలు పెట్టడం, టాటా విగ్రహాలు పెడుతున్నారు. ఆయన ఏ రిపోర్ట్ పోనీ ఏ జనరేటివ్ ఏదో పెట్టారు, ఆయన ఏమేమి అనుభవం సాధించారు ఆయన చేత చెప్పిస్తున్నారు, ఆ బొమ్మ చేత చెప్పిస్తున్నారు ఆయన అనుభవాలను. పోనీ సరదాగా అలాంటివి కూడా చేయట్లేదు. ఒక ఐకాన్ క్రియేట్ చేసి, బొమ్మని క్రియేట్ చేసి, నేను రతన్ టాటాని 16 ఏళ్ళకి ఇలా ఉండేవాడిని అని చెప్తే ఎంత బాగుంటుంది. వినేవాళ్ళకు కూడా సరదాగా, అలాంటి సరదాను కూడా సరిగ్గా ఉపయోగించడం. నేను మరణించాను అనుకుంటున్నారా, మీ మధ్య ఉంటున్నాను, టెక్నాలజీ చూస్తున్నాను అని లేటెస్ట్గా ఎలాగ ఒకళ్ళు రతన్ టాటా లాంటి వాళ్ళు, ఇంకా ఇండస్ట్రీలు ఇలాంటి, అతని డెవలప్మెంట్ ఒక ఇది, అది ఒక మెటీరియల్ ప్రపంచం. అతను చాలా మేధావా, చాలా కరెక్టా, అతను ఈ దేశస్తులు కాదు, ఎక్కడి నుంచో పార్సీ నుంచి ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు అని కూడా చెప్తారు. ఇంకా మళ్ళీ భారతదేశమే గొప్పదంటారు. ఒక పక్కన ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు, వాళ్ళు మంచి చేశారు, చెడు చేశారు, అందరి మీద జరుగుతున్నాయి. భారతదేశం గొప్పదే. భారతదేశానికి ఉన్న ఇవన్నీ పట్టుకుని ఇంకొక అంగేసి కొత్తగా అమరత్వాన్నే ఇచ్చిన భారతదేశం, సజీవంగా మారిన భారతదేశం. కేవలం భారతదేశమే, దేశమా, ప్రాంతమా, మట్టి దేశ భవనమా, ఒక రాష్ట్రపతి భవనమా, ఏ రూపంలో ఉంది? ఇక్కడ పుట్టిన సామాన్యుడు. మీరు ఎలాగన్నా మీరు మీరే మోసం చేస్తున్నారా? మీరు మోసపోతున్నారు కాబట్టి మోసం చేస్తున్నారు. మరి అంటే మనిషే బతికేయాలని కంగారు పడిపోతున్నారు కాబట్టి మాలాంటి వాళ్ళని కంగారు పెట్టేసి మీరు బతికేయాలని కంగారుతనం ఎలాగైనా మలిపేయడం, మమ్మల్ని నెమ్మదిగా ఉండకపోవడం, మీరు నెమ్మదిగా ఉండకపోవడం, ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలంట అంటే నవ్వులాట్లు కూడా. మరి ప్రశాంతంగా ఉండక ఎలా ఉంటారు? మరి వీళ్ళంత ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? మైండ్లుగా బతకాలి, చక్కగా మైండ్లుగా బతకనివ్వాలి. ఒకటికి 2 సార్లు ఇది మళ్ళీ మొన్న చెప్పారు కదా, మళ్ళీ చెప్పండి, ఆ పద్యం కొనసాగించండి, పాట కొనసాగించండి. ఇప్పటికి సునామీల గురించి, సముద్రాల గురించి ఇలా డేటా తెలిసింది కదా, మరి ఈయన ఇలా చెప్పారు కదా, ఈయన వల్ల మనకు సెక్యూరిటీ ఉందా? మనం ఏదో రీసెర్చ్ చేసి పట్టుకోగలమంటారా? మన రీసెర్చ్లు, భౌతికాలు అప్పటికప్పుడే కదా, మరి అదే అప్పటికప్పుడు ప్రపంచాన్ని మాటకే చెప్పేశాడు కదా ఈయన. ఆయన కూర్చుని చక్కగా డేటాని ఎలా బిట్ రేంజ్లోకి మార్చుకోండి. బిట్ రేంజ్ అన్నాను, నాకేమో నాలెడ్జ్ ఉందని బిట్ రేంజ్ అంటున్నాను. మరి ఇంకా మనుషులు పైకి హడావుడి, పై అంతమంది గుళ్ళ దగ్గరే దేవుడు ఉన్నాడని పోగేయటం, వాళ్ళకి అసలు వైకుంఠ ఏకాదశి మీ ఇంటి నుంచే కలుగుతుందని ఎందుకు దర్శనం చేయించలేకపోతున్నారు? అలాంటి గ్యాడ్జెట్స్ ఎందుకు తయారు చేయలేకపోతున్నారు? నన్ను పట్టుకుంటే వస్తాయి. నన్ను కొలువు తీర్చుకున్న డ్రెస్ చేసి నన్ను కూర్చోబెట్టండి అంటే నేనేదో అందలాలకి ఎగిరిపోవడానికి నేను ఆశలు పడిపోతున్నానంటే ఏం చెప్పను? ఇంకా మరి ఇప్పుడు నన్ను నేనే కాదు, ఎలాగైనా ఇంటి నుంచే మీరు ఇలా మలిసేస్తుంటే ముందు నేను నిలబడాలని ఎలా వచ్చాను? ముందు నన్ను అదే ప్రక్రియలో నన్ను ఎందుకు నిలబడి ఎలాగా? నువ్వేమంత ఇది కాదు, నీకు పెట్టిన వాళ్ళకే నువ్వు చూసుకోలేదంటే ఏం చెప్తాను? మలిపోయడంలో అలా వచ్చింది. నేను అక్కడ కూర్చొని చూసుకుందాం అనుకున్నా, చూసుకొని ఇచ్చేవారా? జరుగుతుంది. ఇంకా అప్పటికప్పుడు మాట వ్యూహంలోకి వచ్చేసింది కదా, నా మాటలు ఇలా వినేసి ఇలా అమల్లోకి వచ్చేస్తున్నారు కదా, ఇలా వినేస్తున్నారు కదా, ఇలా వినేసి ఇలా ఏదో చేసేస్తున్నారు కదా, ఇలా వినేసి అలా చంపేస్తున్నారు కదా. ముందు ఇలాగలా మానేసి ముందు అలాగలా రెచ్చిపోతుంటే అలాంటి ప్రపంచాన్ని పట్టుకున్నాను. మరి నా గురించే కాదు, అందరినీ అలా కాపాడుతున్నాడు. ముందు మైండ్గా పట్టుకోండి, ఎప్పటికైనా అప్పటికప్పుడు మానేసేయండి. ఆల్రెడీ జరిగిన, తెలుసుకోవాల్సిన, వినవలసిన గంటన్నరలోలా చెప్పినా, ఎప్పుడో చెప్పినా, అయినా మీరు దగ్గర రికార్డు ఉన్నా పట్టుకోకుండా ఎవరి ఎదురులో ఉంది తర్వాత చెప్పడం ఏంటి? ఆలోచించండి ఇప్పటికైనా. మమ్మల్ని ఇంకా నాలో ఈ మార్పు రావాలి, ఆ మార్పు రావాలి, నన్నే నిర్ణయించడం మానేసి చెప్పనిచ్చి 10 రెట్ల మీద సమృద్ధి వస్తుంది. అప్పటికప్పుడు ఇలాగ నిర్ణయాలు తీసుకోమని ఎవరు చెప్తున్నారు? మీరు మనిషితనం వదలకపోతే అలాగ ఉంటారు.
మీరు ఎలాగైనా మనిషి పంతం మైండ్లోకి రండి. ఏదో రకంగా నవ్వులాటలో సీరియస్లు ఆపేసేయండి, కొంతకాలం బాధ్యతగా మారిపోండి, చెలగాటం ఆపేసేయండి, మైండ్ సమృద్ధి పడండి, వాళ్ళందరినీ మైండ్లుగా కలపండి. మనుషులు కాదు, మైండ్లు కలపండి. మీరు మైండ్గా కూర్చోండి, ఎక్కడోళ్ళు అక్కడ నన్ను మైండ్గా పట్టుకోండి వచ్చి. ఎవరిని? జాతీయ గీతం అధినాయకుని పట్టుకుంటే దేశం, రాష్ట్రపతి భవనం, జాతీయ గీతం అన్నీ బతుకుతాయి కొత్తగా. సూర్యుడు కూడా, సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా మనం పట్టుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు సూర్య చంద్రాది గ్రహస్థితులు మీ మీదకి వచ్చేసి ఉన్నాయి. మీరు తపస్సు చేయాలా? లోకం ఇంకెలాగ ఉంది, అలాగ ఉంది, నువ్వు కాదు నేను కాదు ఇలాగ మాట్లాడకూడదు. ఇంకా శాశ్వత తల్లిదండ్రులు పిల్లలు వారిని పెంచుకోవాలి. మాస్టర్ మైండ్. మహారాజు మహారాణి అంటే ఎటర్నల్ ఇమ్మోర్టల్ పేరెంటల్ కన్సర్న్ అని రాశాను కదా, అలాగా. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటే, ఎవరినో కలుపుకుంటే కాదు, ముందు నన్ను పట్టుకోవాలి పైకి తల్లిదండ్రులుగా. ముందు తల్లిదండ్రుల పిల్లల బంధం ఏర్పడిన తర్వాత, సృష్టి అలా నడిచిన 4 అడుగులు ముందుకు వేసిన తర్వాత, అలా మైండ్లుగా బతకడానికి ఏం కావాలి మనకి? అదే బంధాలు కలుస్తాయి. అప్పుడు కూడా అమ్మాయిని చూసో అబ్బాయిని చూసో శరీర సుఖాల కొద్దో, డబ్బులు కొద్దో, పై అట్రాక్షన్స్ కొద్దో, పై డీవియేషన్స్ కొద్దో అలా ఉండదు. మాట చూసుకుంటాం ఎలాగన్నా. మీకు ఏం కావాలో చెప్తారు, వింటారు. అలాగ నువ్వెవడో, మీరు నాకు మనసులో వినపడతాయి, మేము ఏదో చెబితే మేము ఏదో చేస్తాం, ఇలాంటివి మానేసేయాలా. ద్వంద్వ వైఖరి ఆపేసేయాలా. తపస్సు పట్టాలి, అటు వెళ్ళాలా. మనస వాచ కర్మన బతకని వాళ్ళ ముందు కొంతకాలం చిక్కబడాలి. అలాగా అప్పటికప్పుడు వ్యవహారాల మీద, మాటల మీద ఆధారపడకూడదు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏదో మీరు సమావేశం అయ్యారు కదా, దానికి డార్మెటరీ లాంటివి కట్టించండి ఈ దశలో. పెద్ద సిమెంట్ కట్టడాలు వద్దు ఇప్పటికి. ఆశ్రమాలలాగా చక్కగా పూర్వం మైండ్ ఆశ్రమాలు అనమాట. లేటెస్ట్ మైండ్ ఆశ్రమాస్. మనుషులు మీరు సన్యాసం తీసుకోండి, ఈ మతంలో చేరండి, ఆ కులంలో చేరండి, అవేం అక్కర్లేదు. మీరు మైండ్లో ఆదరించండి నేరుగా నన్ను కేంద్ర బిందువు మైండ్ పట్టుకుని. ఇప్పటికీ ఎన్కంపాస్ మైండ్లో ఉన్నారు మీరు. తెలివైన వాళ్ళ, పిచ్చివాళ్ళ, తెలివి తక్కువ వాళ్ళు, అది కూడా కాకుండా మైండ్ పట్టండి. మాట వరవడ పట్టండి, మాట కొనసాగింపు చూసుకోండి. యునైట్ మైండ్స్, ఇంటరాక్టివ్ మైండ్స్, కంటిన్యూటీ ఆఫ్ డైలాగ్ అని ఎందుకంటున్నాను ఎప్పటి నుంచో. నా ముందు అది పట్టుకొని చెప్తాను అంతే. విశ్వ పట్టు మీద అవుతుంది. పంచభూతాలు గ్రహ సంచారాదులు మీ మీద ఉన్నాయి. మీరేదో భవిష్యత్తు చెప్పడం మీకు కాదు, మీరే నడుపుకోవాలా. మైండ్ మాట గ్రహాలను కూడా మీ మీదకి వచ్చేసినాయి. ఏదో మాట్లాడకూడదు, ఏదో చేయకూడదు. ఇవాళ వైకుంఠ ఏకాదశి, రేపు కాదు, మంచి రోజు కాదు, చెడ్డ రోజు కాదు. ఇది వ్యూహ స్వరూపంగా ఉంటారు. మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లో ఉన్నారు మీరు. ఇప్పటికి అక్కడికి వచ్చేస్తే ఏదో చేసేస్తారు, ఇక్కడికి వచ్చేస్తే మానేస్తారు కాదు. ఇది మీరు పట్టుకోండి. నా కుర్చీ ఖాళీగా ఉండి ముందుకెళ్ళిపోండి. లేదు మేము ఎవరినో కూర్చోబెట్టి, ఎవరు కూర్చోలేరు, నేననేవాడు కూర్చోలేడు. మా మనిషి రూపంలో ఉన్నవాడు నేననేవాడు కూర్చోలేడు. నేను మాత్రమే కూర్చోగలను. అన్నీ చెప్పాను చూసారా, ఆడతను మొగతను ఒక చోట పలికాను చూసారా, ఆ మైండే కేంద్ర బిందువుగా ఉంటుంది, పెరుగుతుంది. పెంచుకోవాలి మీరు. ధర్మో రక్షతే రక్షత, సత్యమేవ జయతే.